జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాఫ్ట్గా నవ్వుతూ ప్రజలే ముఖ్యం, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అన్నారు కదా. నా ఎస్సీ, నా బీసీ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్లో ఎవరికేమి ఇచ్చారు చెప్పండి? అదే స్మైల్ ఒకటే ఇచ్చాడు. ఎస్సీ కార్పొరేషన్లో ఏమి ఇచ్చాడు? అతను స్మైల్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? ఏమండి 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 నేను కొన్ని చెబుతానండి. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్లో ఇన్నోవా కార్లు ఇస్తే ఆ రోజు అవి తోలుకొని డ్రైవర్లు ఓనర్లు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు చెప్పండి? అలా ఒక 15,000 కొట్టాడు. కొట్టి అందరిని పిచ్చి మందుకు బానిసలు చేశాడు. ఇటు నుంచి వచ్చినాయి అటు పోయినాయి. చీప్ క్వార్టర్ 200-250 రూపాయలు అమ్మారు ఆ రోజుల్లో. 100 రూపాయలు 250 అమ్మారు. ఇటు నుంచి వచ్చినాయి అటు నుంచి ఏమైపోయినా ఆ డబ్బు అంతా మళ్ళీ ప్యాలెస్కి వెళ్ళినాయి. అంతా ప్యాలెస్ మయం, అంతా జగన్మోహన్ రెడ్డి మయం, అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మయం, అంతా మంత్రుల మయం, ఎమ్మెల్యేల మయం. అక్కా చెల్లెమ్మలు ఏమైపోయారు? పథకాలు ఇచ్చాను, ఇంటింటికి 1,00,000 పైన పథకాలు వెళ్ళినాయి. ఎక్కువ అక్కా చెల్లెమ్మలు ఏమైపోయారు? నా ఎస్టీ ఎస్సీ సోదరులు ఏమైపోయారు? ఏం జరిగింది అర్థం లేదు. పైవాడికే తెలియాలని అన్నారు. ఏం చేశాడండి? వాళ్ళందరినీ వాడుకొని వదిలేసాడండి. అక్కా చెల్లెలు ఏందండి? ముందు నీ సొంత అక్క, నీ సొంత చెల్లికి న్యాయం చేయవయా? 100 సార్లు అడిగామండి. ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెల సంఘం తర్వాత ముందు నీ సొంత చెల్లి, సొంత అక్కకి న్యాయం చేయవయ్యా. ఓ పక్క సునీతారెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు రోడ్డును పడి నిన్ను తిడతా ఉన్నా నువ్వు వాళ్ళకే న్యాయం చేయలేవు. ఈ రాష్ట్రంలో అక్కా చెల్లికి ఏం న్యాయం చేస్తుంది? అంటే ఇంట గెలిచి రచ్చగలం మనం, అంతేనా? ఓకే. సో ఇంకొకటి, ఇందాక మన నంబు శంకర్రావు గురించి మాట్లాడుకున్నాం. ఇందుకే భాష్యం ప్రవీణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంటి పరిపాలన మరి తెలియదు కదా, మరి అలా తెలియని పరిపాలన ఎలా ఉంది తెలుసా? అంటే భాష్యం ప్రవీణ్ గారు గుడ్ అడ్మినిస్ట్రేటర్. అంటే ఏమీ లేకుండా హైదరాబాద్ వెళ్ళి ఒక పెద్ద వ్యవస్థను సృష్టించాడు. అంటే ఎంత అడ్మినిస్ట్రేషన్ తెలిస్తే ప్రవీణ్ గారు అంత వ్యవస్థను సృష్టించుకోవాలి. అంటే ఆయనకు కూడా లోకేష్ గారి లాగా కోపం రాదట అసలు? కోపం రాదండి. అంటే కోపం పార్టీ క్యాడర్ తప్పు చేస్తూ ఉంటే 1-2 సార్లు గైడ్ చేసి తప్పు జరగకుండా చూస్తూ ఉంటాడు. ఇంకా చెప్పినా వినకపోతే, మితిమీరి చెప్పినా వినకపోతే కొంచెం కోపం ఏ మనిషికైనా సహజం. ఓర్పు, సహనం ఎక్కువ. ఎవరికైనా కష్టం అని చెప్పి అది నిజమని తెలిస్తే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సహాయం చేస్తారనేది కూడా విన్నాం. నిజమేనా? 100% అండి. 100% కోరపాడు నియోజకవర్గ, పెద్ద కోరపాడు నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యమో ఏమో తెలియదు కానీ ప్రవీణ్ గారు పెద్ద కోరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా రావటం నిజంగా అందరు అదృష్టం. ఎందుకంటే నిత్యం అభివృద్ధి, క్యాడర్కి ఏం చేయాలి, మన క్యాడర్కి ఏం కావాలి, అలా ఏ ఊర్లో రోడ్డు కావాలి, ఏ ఊర్లో డ్రైన్స్ కావాలి, అభివృద్ధి ఇంకేం చేస్తే బాగుంటుంది, పార్టీ బలోపేతానికి ఈ గ్రామంలో ఏం చేస్తే బాగుంటుంది. ఈ ధ్యాసే, రెండో ధ్యాస ఏమి లేదు. శంకర్రావు గారు లాగా వాళ్ళలాగా కరప్షన్ చేద్దాం అనుకోలేదు. చేశారండి, తెలీదండి మాకు, తెలీదండి. చేశారు. మిగతా నాయకుల్లాగా అతను కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు. అతను సొంత డబ్బులు అతను వ్యాపారంలో డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలి. 4 రూపాయలు ఖర్చు పెట్టడం, ఓ స్వచ్ఛందంగా ఓ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని కోట్లు భాష్యం ప్రవీణ్ గారు భాష్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అతను శాసనసభ్యుడు కాకముందు, ఏ నియోజకవర్గమో తెలియకముందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, మహానాడులకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే లాస్ట్ వరకు కూడా ఆయన అయితే చిలకలూరుపేట, లేకపోతే గుంటూరు వెస్ట్, లేదా పెదకూరపాడు, సత్తెనపల్లి ఇలాంటి పేర్లు వినిపిస్తూ వచ్చినాయి. నిజమేనా? అది తెలీదండి నాకు. అటు ఇటుగా అంటే ఎందులో అసలు భాష్యం ప్రవీణ్ అక్కడ అసలు ఇవ్వకపోవచ్చు టికెట్ అనేది కూడా నడిచింది ఆఫ్ ద రికార్డ్. నాకు తెలియదు. అది పార్టీ అధిష్టానం ఇష్టం. ప్రవీణ్ అన్నయ్య వాళ్ళ ఉన్న ర్యాప్ ఏంటో వాళ్ళు చూసి తెచ్చుకున్నారు. కానీ నిజంగా పెద్ద కొరపాడు నియోజకవర్గానికి ప్రవీణ్ గారు రావటం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. అంటే పెద్ద కొరపాడు డెవలప్ అవుతుంది 200%.
అక్కడ ఎడ్యుకేషనల్ డెవలప్ అవ్వచ్చు, ఎందుకంటే భాష్యం అంటేనే విద్యా సంస్థలు. అసలు ఎడ్యుకేషన్ కాదండి, ఫస్ట్ ప్రవీణ్ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు నాకు తెలిసి. రోడ్లు ఏదైతే శంకర్రావు హామీ ఇచ్చాడో బెల్లంకొండ నుంచి అమరావతి రోడ్డు లాగా చేస్తానని చెప్పి ఉన్న రోడ్డుకి అతి చెడగొట్టి యాడిగాడి గుంతలతో వదిలిపెట్టాడో అది పూర్తి చేయడం కానీ, నియోజకవర్గంలో వాటర్ సమస్య, మాకు కృష్ణానది దగ్గరకు ఉంటుంది కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, ఇరిగేషన్ వాటర్ పొలాలకు నీళ్ళ సమస్య ఉంది. ఈ రెండింటిని తీర్చడంలో కానీ, రోడ్లు డ్రైన్స్ పూర్తి చేయడంలో కానీ, మౌలిక సదుపాయాలు పూర్తి చేయడంలో కానీ ప్రవీణ్ అన్న ముందు వరుసలో ఉంటాడు అందరికంటే. అన్ని నియోజకవర్గాల్లో తెచ్చిన దానికంటే డబుల్ నిధులు తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని శశశ్యామలం చేస్తాడని చెప్పి అనుకుంటాం. టీఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అమృతరావు రాయపాటి యువతకి ఎలా ఉండబోతున్నారు, లోకేష్ మార్గంలో ఎలా నడవబోతున్నారు? మాకు లోకేష్ గారి బాటే పూలబాట, మాకు ఆయన మాటే శాసనం. మేము గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చాం, లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకుంటే చాలు, అసలు ఏం చేయాల్సిన పని లేదు. తీసుకుంటే చాలా, తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఏంటి అంత నమ్మకం? అంతే. లోకేష్ గారు ఇలా మిగతా నాయకుల్లాగా సోకాల్డ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమి లేవు. కష్టపడటం, పనిచేయటం, కంపెనీలు తీసుకురావటం, యువతకు ఉపాధి కల్పించటం, భావితరాలకి భవిష్యత్తుగా మా అందరికి ఒక పెద్ద అన్నగా ఒక దిక్సూచిగా ఉండడం లోకేష్ గారి బాధ్యత. మేము కూడా మా కింద వాళ్ళకి అదే చూసుకోవాలి. టీఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అమృతరావు గారి చుట్టూ ఎప్పుడు యువత 50 నుంచి 100 మధ్యలో ఎప్పుడు ఉంటారు. ఏంటి ఆ క్రేజ్? వాళ్ళు యువత కాదండి, మా తమ్ముళ్ళు. మీ తమ్ముళ్ళు డైలీ మేము ఒక 40-50 మంది డైలీ సరదా కూర్చుంటాం, ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళందరూ ఇప్పుడు కేఎల్, ఎస్ఆర్ఎం, ఆర్వీఆర్ విజ్ఞాన్ స్టూడెంట్స్ డైలీ వస్తారు సరదాగా. కాలేజీల్లో ఏం జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మాకు తెలియజేస్తుంటారు. మాకు చిన్న చిన్న కాలేజీలో స్టూడెంట్స్తో పాటు పెద్ద పెద్ద కాలేజ్ స్టూడెంట్స్ కూడా అందరూ మాతో బాగుంటారు. వాళ్ళందరూ నన్ను ఎలాంటివి చర్చిస్తారు మీతో? కాలేజీలో ఏమన్నా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే నాకు చెప్తారు. ఎడ్యుకేషన్ పరంగానే అక్కడ ఫెసిలిటీస్ లేకపోయినా కానీ వాళ్ళందరికీ ఏదో మేము యువత అవన్నీ అంటే ఫీజు ఇబ్బందులు ఉన్నా సరే చెప్తారు. కొన్ని అంటే మేమందరం అది యువత వాళ్ళు అట్లా కాకుండా నేను వాళ్ళందరికీ ఒక సొంత అన్నయ్య, వాళ్ళందరూ నాకు సొంత తమ్ముళ్ళు. ఒక 50 నాకు రెగ్యులర్గా కలిసే వాళ్ళు 100 మంది సొంత తమ్ముళ్ళు ఉండరు. రెగ్యులర్గా కంపల్సరీ డైలీ సాయంత్రం 7కి స్టార్ట్ అయితే 8:30 దాకా అందరూ ఇక్కడే ఉంటారు. అంటే అన్ని యూనివర్సిటీలో ఉన్న మెయిన్ బ్యాచ్ అందరినీ తమ్ముళ్ళని పెట్టుకొని మీరంతా ఒక పెద్ద నెట్వర్క్ యువతను నడుపుతున్నారు. అది నెట్వర్క్ కాదండి, ఎవరికన్నా అవసరం అయితే సాయం చేస్తాం. వాళ్ళ ద్వారానే ఎవరికన్నా అవసరం అయితే సాయం చేస్తాం. అవకాశం ఉంటే ఎవరికైనా పని చేస్తాం. కానీ మాదే నెట్వర్క్. మేము మాఫియాలు చేసేవాళ్ళం కాదు, మేము డాన్లం కాదు, మాఫియా డాన్లం కాదు. అన్నయ్య అంటే మీకు పెద్ద అన్నయ్య వచ్చి నారా లోకేష్ గారు, మాకు పెద్ద అన్నయ్య లోకేష్ గారు. అంతే కదా, వాళ్ళ తమ్ముళ్ళు మీరు అన్నయ్య పెద్ద అన్నయ్య, ఇదే కదా ట్రాక్ అంటే అదే మాట్లాడుతుంది అండి. ఏ సమస్య వచ్చినా గుంటూరులో రాయపాటి అమృతరావు ఉన్నారు, అన్నయ్య ఉన్నారు. అట్లే అన్నయ్య ఉన్నాడు అంతే, రాయపాటి అమృతరావు కాదు, ఏం కాదు. అన్న మా అన్న, నాకు ఏదైనా సమస్య వస్తే మా తమ్ముళ్ళు ఉన్నారు వెనక పోరాడడానికి. సరే ఏదన్నా కావచ్చు. సార్ నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, టీఎన్ఎస్ వైస్ ప్రెసిడెంట్ కాకుండా ఇంకేదైనా పదవి మీకు రాబోతుందా? పార్టీ అధిష్టానం, ఎందుకంటే మీ వెనక వ్యవస్థ చూసి నాకు వచ్చిన ఒక చిన్న డౌట్. ఏం లేదండి, ఏం లేదు. పార్టీ నాకు ఎప్పుడైనా సరే పార్టీ పదవి చేయటం ఇష్టం అండి, బాగా. పార్టీ పదవి ఇంకా అదైనా మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఇంకేమీ వద్దు, ఏదైనా పార్టీ పదవి. ఓకే, చూసారు కదా, ఇది వాటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మిస్ రావడం మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.